కథానాయకుడు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి చిత్రాల కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ అనే సంస్థను ప్రారంభించి చిరుతో ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి సత్తా చాటారు. అయితే ఇన్నాళ్లు తన తండ్రి చిత్రాలకే నిర్మాతగా వ్యవహరించిన చరణ్ తొలిసారి ఓ బయట హీరో సినిమాని సమర్పించనున్నారు. అదే నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అభిషేక్ ఆర్ట్స్ కలిసి స్వయంగా నిర్మిస్తున్నారు రామ్ చరణ్. ఓవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు నాని. ఆయన ఇప్పటికే ఆ హిట్ 2 చిత్రాలతో నిర్మాతగా అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే నాని ఇప్పుడు ఏకంగా తన అభిమాన కథానాయకుడు చిరంజీవి సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో హింసలో ప్రశాంతతను వెతుకునే వ్యక్తిగా చిరు ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. నాని ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 సినిమా చేస్తున్నారు. అలాగే ప్రియదర్శి హీరోగా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో రానాకి మంచి అభిరుచి గల నిర్మాతగా సినీ ప్రియులో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన సమర్పణలో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం, కృష్ణ అండ్ హిజ్ లీలా, 777 చార్లీ, కీడకోల, 35 చిన్న కథ కాదు లాంటివి బాక్స్ ఆఫీస్ ముందు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నిర్మాణంలో 3 చిత్రాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ పాన్ ఇండియా చిత్రం ఉంది. అదే కాంతా. సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దుల్కర్ కూడా ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం రానా సమర్పణ నుంచి రానున్న మరో 2 సినిమాల్లో విశ్వదేవ్ రాచకొండ, డార్క్ చాక్లెట్ ఒకటి కాగా మరోటి ప్రియదర్శి నటిస్తున్న ప్రేమంటే. కథానాయకుడు కళ్యాణ్ రామ్ ఎప్పటి నుంచో నిర్మాతగానూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది దేవరతో నిర్మాతగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన తన సొంత నిర్మాణ సంస్థలో బింబిసారా ప్రీక్వెల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. వీటిలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.